హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాకరకాయ పచ్చడి పెట్టాలి అంటే చాలామంది ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. కాకరకాయ పచ్చడి సరిగా వస్తుందా, చేదుగా అయిపోయిద్దా అని. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను చాలా సింపుల్గా కాకరకాయ పచ్చడి ఎలా పెట్టానో చూపిస్తున్నాను. చేదు ఎక్కువగా అనిపించకుండా చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ పచ్చడి ఇష్టపడే వాళ్ళు మాత్రమే కాదు, ఇంతవరకు పచ్చడి పెట్టడానికి భయపడిన వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ విధంగా తయారు చేసుకున్న కాకరకాయ పచ్చడిని శుభ్రమైన పొడిగా ఉన్న గాజు సీసాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. తడి పడకుండా జాగ్రత్తగా ఉంచితే కొంతకాలం రుచిగా ఉంటుంది. ప్రతిసారి తీసుకునేటప్పుడు కూడా పొడి స్పూన్ ఉపయోగించండి. ముందుగా ఈ పచ్చడి కోసం నేను కాకరకాయలను తీసుకున్నాను. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటిలో నీళ్లు లేకుండా పూర్తిగా వంపేసి ఒక పొడి గుడ్డతో కూడా తుడుచుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడ పచ్చడి కోసం గ్రీన్ కాకరకాయలను తీసుకున్నాను. ఇక్కడ కాకరకాయలు వచ్చేసి 9 కాకరకాయలు తీసుకున్నాను. అంటే ఒక పావు కేజీ కంటే ఒక కాకరకాయ ఎక్కువే ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు వాటిని కాకరకాయలను సన్నగా గుండ్రంగా ముక్కలుగా చేసుకున్నాను. మరీ పెద్దగా కాకుండా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకుంటే వేయించడానికి కూడా బాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సన్నగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు కాకరకాయలు వేయించడానికి చాలా బాగుంటుంది. సింపుల్గా కాకరకాయలు అనేది ఫ్రై అవుతాయి అన్నమాట. కాకరకాయ ముక్కలను ఇలా సన్నగా గుండ్రంగా కట్ చేసుకోవడం వల్ల పచ్చడిలోకి బాగా రుచిగా వస్తాయి. మసాలా కూడా ప్రతి ముక్కకు బాగా పట్టి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సన్నగా గుండ్రంగా కాకరకాయ ముక్కలను కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాకరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు కాకరకాయ పచ్చడికి కావాల్సిన మిగతా పదార్థాలు కూడా మనం రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను సుమారుగా 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొద్దిగా చింతపండు తీసుకున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఒక్కొక్కటిగా 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను. ఇక మిరపకాయలు 4 తీసుకున్నాను. మీరు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మిరపకాయలను పరిమాణం మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కడాయిలో పచ్చడికి సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకుంటాను. నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కొద్దిగా క్రిస్పీగా మంచిగా రుచిగా వచ్చే వరకు ఎక్కువగా కాలిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే అన్ని ముక్కలు సమానంగా వేగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అన్నీ ఒకేసారి కాకరకాయ ముక్కలు వేయకుండా కొద్దిగా వేయించుకోవాలి. వాటిని మధ్య మధ్యలో గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలను వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచేసి వేయించుకోవాలి. మనం కాకరకాయ ముక్కలు వేయించుకునేటప్పుడు అక్కడే ఉండి కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి. అక్కడే ఉండి జాగ్రత్తగా కాకరకాయ ముక్కలను గంటతో కలుపుకుంటూ మరి కాలిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలు ఎంత బాగా గోల్డెన్ కలర్లో వేయించుకున్నామో. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. కాకరకాయ ముక్కలు క్రిస్పీగా మరి ఎక్కువ కాలిపోతే పచ్చడి పెట్టడానికి రుచిగా ఉండదు, చేదుగా అయిపోతుంది. అందుకే ఈ కంటెన్సీలో కాకరకాయ ముక్కలను మనం వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా మిగతా కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలను కొద్దిసేపు వేయించుకోవాలి. అవి చిటపటలాడేంతసేపు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండును కొద్దిగా వేడి నీళ్ళలో వేసి ఉడికించుకొని మెత్తగా చేసుకుంటాను. ఇలా చేస్తే చింతపండు నుంచి గుజ్జు సులభంగా వస్తుంది. చింతపండులో ఏమైనా చెత్త లేదా గింజలు ఉంటే అవి రాకుండా ఒక జల్లెడలో వడకట్టుకొని గుజ్జును తీసుకుంటాను. ఈ పచ్చడిలో చింతపండు గుజ్జు వేయడం వల్ల కాకరకాయ చేదు రుచి కొంత తగ్గి పచ్చడికి పుల్లటి రుచి వస్తుంది. అందుకే చింతపండు ఈ పచ్చడిలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కాకరకాయలు కూడా రెడీ, చింతపండు గుజ్జు కూడా రెడీ. కాబట్టి ఇప్పుడు మనం పోపు తయారు చేసుకుందాం. కాకరకాయలను వేయించిన అదే నూనెలో కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అవి చిటపట అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకుంటే మన పుల్లటి రుచితో మంచి పోపు రెడీ అవుతుంది. ఇలా తయారైన పోపు కొద్దిసేపు చల్లనివ్వాలి.
చూడండి ఫ్రెండ్స్, నూనె ఈ విధంగా పైకి తేలితే పోపు రెడీ అయిందని అర్థం. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పొడిని వేసుకుంటాము. ఇందులో మెంతి పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మనం రోజు వాడే సాల్ట్, కారం డబ్బాలో ఉన్న స్పూన్ తోటే నేను వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకున్నాను. మసాలా మొత్తం కాకరకాయ ముక్కలకు బాగా పట్టేలా చేత్తో లేదా ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలకు మసాలా బాగా పట్టిన తర్వాత మనం తయారు చేసుకున్న పోపును అందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాకరకాయ ముక్కలను ఆ మసాలాలో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న పోపును అందులో వేసుకున్న తర్వాత మరోసారి అన్నీ బాగా కలిసేలా మెల్లగా కలుపుకోవాలి. ఇలా మసాలా, కాకరకాయ ముక్కలు, చింతపండు, రుచి, పోపు అన్నీ కలిసిపోయిన తర్వాత మన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడటానికి కూడా ఎంతో బాగుంది కదా. కాకరకాయ అంటే చేదు అని తినకుండా ఉండేవాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. చింతపండు, మసాలాలు, పోపు కలవడం వల్ల చాలా మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని ఈ కాకరకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ కాకరకాయ పచ్చడి ఒకసారి ఇంట్లో చేసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.